సో నాకు అర్థమైంది, ఓహో లైఫ్ అంటే ఏదో మనం ఊహించుకున్నట్టు ఏదో బండి మీద తిరగడం, కారులో తిరగడం ఇది కాదు. లైఫ్ అంటే భగవంతుడిని పొందడం అని నేను ఇంకా ఆ పుస్తకాలు చదివిన తర్వాత ఇంకా వేరే పుస్తకాలు ఈ మన అబిడ్స్లో ఇస్కాన్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి స్మాల్ బుక్స్ కొనుక్కుని హైదరాబాద్లోనే అప్పట్లో బస్ పాస్ 20 రూపీస్ ఉండేది. ఆ 20 రూపీస్ బస్ పాస్ పొద్దున్న టిఫిన్ చేసేయడం, నేను చదువుకోవడం అలా చాలా బుక్స్ చదువుకుని 2 వీక్స్ ఏమో ఇక్కడ ఉన్నాం. తర్వాత మళ్ళీ తిరుపతిలో టెంపుల్లో జాయిన్ అయ్యి అలా ఇంకా చాలా అక్కడ చదువుకుంటూ అక్కడ ఉంటూ అలా ప్రచారం చేస్తూ. మీరు ఈ సనాతన ప్రచారం మొదలుపెట్టింది ఎప్పుడు స్వామి? అప్పుడు అలా అంటే అట్ ఏజ్ ఆఫ్ 17 అంతే కదా, 17 అంతే కదా, 19 నేను జాయిన్ అంతే కదా. ఇప్పుడు ఒక పాట పాడతాను మీకు అర్థం కావడం కోసం. ప్రశస్త హైందవ ప్రజానీకమును ప్రేమ సూత్రమున కలపండోయ్, సమస్త మానవ కళ్యాణానికి చక్కని బాటను వేయండోయ్, భారత కీర్తిని నిలపండోయ్, పరధర్మమ్ములు పరతంత్రమ్ములు స్వతంత్ర భారత ధరిత్రి తగవని తరతరాల మన చరిత్ర చాటిన పరమ సత్యమును గుర్తించండోయ్, పరకుతంత్రముల కూల్చండోయ్, భారత కీర్తిని నిలపండోయ్, మన భారత కీర్తిని నిలపండోయ్. ప్రశస్త హైందవ ప్రజానీకమును ప్రేమ సూత్రమున కలపండోయ్. ఈ హైందవ జనాల్ని ప్రేమ సూత్రంతో అందరినీ కలపండి. సమస్త మానవ కళ్యాణానికి చక్కని బాటలు వేయండు. చూసారా, ఓన్లీ భారతదేశం అంటలేదు మనం, సమస్త మానవ కళ్యాణం. ఎందుకని ఈ భూమి మీద హ్యుమానిటీ ఉన్నటువంటిది ఏకైక ధర్మం సనాతన ధర్మం. మనం మాత్రమే చెప్పగలం. వాడి మతంతో, వాడి గతంతో, వాడి కులంతో, వాడి ప్రాంతంతో, వాడి భాషతో, వాడి స్థాయితో సంబంధం లేకుండా సర్వే జన అని మనమే చెప్పగలం. అదే ఎడారి మతాలు ఏం చెప్తాయంటే వాడు నమ్మితే ఒకటి, నమ్మకపోతే ఒకటి కదా. కాబట్టి మనం ఏం చెప్తున్నాం, లోక కళ్యాణం సాధ్యమయ్యేది కేవలం ఈ సనాతన ధర్మం మాత్రమే, ద్వారా మాత్రమే. అందుకని సనాతన ధర్మం బాగుండాలంటే ఏం చేయాలి, మనంతా కలిసి ఉండాలి. అలా ఆ విధంగా ఎట్ ఏజ్ ఆఫ్ 16-17 ఐ స్టార్టెడ్ దిస్ ప్రీచింగ్. ఆ తర్వాత ఇస్కాన్లో జాయిన్ అయినా, అక్కడ ప్రీచింగ్ అలా అలా. దేశం గొప్పదా సనాతన ధర్మం గొప్పదా? అంటే ధర్మం ఉంటే దేశం ఉంటుంది, రెండు అవినాభావ సంబంధం కదా. ఈ మూలం ఇది కదా. ఇప్పుడు పాకిస్తాన్లో నువ్వు శివాలయం అభిషేకం అదేం కుదరదు కదా. ఎందుకు కుదరదు? అక్కడ మనం లేం కాబట్టి. అవునా? మీరు కావాలితే నెట్లోకి వెళ్ళి వెతకండి, చరిత్రలో వెతకండి. కరాచీలో ఎంత పర్సంటేజ్ ఉండేవాళ్ళు హిందువులు? ఒక 100 ఏళ్ల క్రితం 74% ఉండేవారు. ఢాకాలో ఎంతమంది ఉండేవారు? లాహోర్లో ఎంతమంది ఉండేవారు? ఇప్పుడు కూడా నెట్లోకి వెళ్ళి కొట్టండి పాకిస్తాన్ హిందూ టెంపుల్స్ అని. ఒకటి ఉచ్చల దొడ్డి అయిపోయింది, ఒకటేమో చికెన్ షాప్ అయిపోయింది, ఒకటేమో పశువులు కట్టేది అయిపోయింది. ఎందుకట? కాబట్టి నేను కొత్త చెప్పులు కొనుక్కున్నా. కొత్త చెప్పులు కూడా ఎందుకు? అన్ని మతాలు సమానం అంటే వాడతానని చెప్పడానికి. సిగ్గులే. బంగ్లాదేశ్లో అంత నాశనం చేస్తుంటే హిందువుల్ని చంపి ఆ చెత్త వేసే ట్రాక్టర్ మీద వేసి శవాలు తీసుకుపోతున్నారు. ఆ శవాలను అలా వేలాడదీస్తున్నారు, రోడ్డు మీద లాగుతున్నారు. ఒక ఆడపిల్లని, హిందూ ఆడపిల్లని రేప్ చేస్తుంటే ఇంకో పిశాచ మతానికి సంబంధించిన ఆడపిల్ల ఆ పిల్ల బట్టలు లాగుతుంటే, ఏ యాసిడ్ పోస్తుంటే, బూటు కాలుతో ఎక్కడ వేయకూడదు అక్కడ కాలు వేస్తుంటే, ఏది అమ్నిస్టీ ఎక్కడుంది? మానవ హక్కుల సంఘాలు ఎక్కడున్నాయి? ఈ విషయమే సార్, ఈ విషయంపై కూడా అడుగుదాం అనుకున్నా. ఏదైనా ఇష్యూ అయినప్పుడు మనం ఏం చేస్తుంటే సోషల్ మీడియాలో మాత్రమే యాక్టివ్ అయ్యి 4 రోజులు, ఇప్పుడు బంగ్లాదేశ్లో ఇష్యూ ఇంకా కంటిన్యూ అవుతున్నావు ఇప్పటికి జరిగి ఈ రోజుకి. ఇప్పుడు కూడా ఇందాక కూడా చూస్తే ఓ టీచర్ గారు, అంత చిన్న వాళ్ళు 20 ఏళ్ళు కూడా లేని కుర్రోళ్ళు, వాళ్ళకి చదువు చెప్పిన టీచర్ని రిజైన్ చేయించి మెల్లో చెప్పుల దండ వేసి ఊరేగిస్తున్నారు. అదే నెల నుంచి జరుగుతుంటే కూడా మనలందరూ అంటే ఈ హిందూ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, 4 రోజులు
కరెక్ట్ 4 రోజులు సోషల్ మీడియాలో హల్చల్ చేశారు, మన అదైపోతుంది, ఇదైపోతుంది, అట్లా అయిపోతుంది, ఇట్లా అయిపోతుంది. తర్వాత ఒకరు కూడా పట్టించుకోవట్లేదు. దానికి ఎందుకు దీన్ని పట్టించుకోవడానికి మనం ఏం చేయలేము. కాదనా నీ దాకా రాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా, అది నీ ధీమా. ఈ 4 రోజులు హల్చల్ చేస్తున్నాం, ఒక 4 రోజులు అందరు స్టేటస్లు పెట్టి దాన్ని ఉద్రేకం అంటారు. నా తర్వాత ఏమైతుంది ఉద్రేకం? కాదన్నా నీకు 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 అంటుకోలే కదా, నీకు అంటుకోలేదు. వస్తుంది రేపు ఆడికొచ్చి నీకు రాదా? ఇప్పుడు 1927లో లేదా 29లో లాహోర్లో షేక్ చమన్లాల్ అనే ఆయన 2 బిల్డింగులు కట్టించాడు. చమన్లాల్ సేట్జీ మార్వాడి. 2 బిల్డింగులు ఒకలాగే ఉంటాయి, మధ్యలో ఆర్చి ఉంటుంది. ఇప్పటికీ ఆర్చి సగం కూలిపోయి ఉంది అక్కడ. 2 బిల్డింగ్స్. అతని దగ్గర పనిచేసే అతన్ని అడిగాడు, నాకు 2 పిల్లలు 2 బిల్డింగులు కట్టిస్తున్నా, నీకు 9 మంది కదా, నువ్వేం కట్టిస్తున్నావు అని అడిగాడు. అతని దగ్గర పనిచేశాను. మాకేం షేట్జీ, మాకేం బెంగలేదు. ఒక కొన్నాళ్ళ తర్వాత ఆ రావల్పిండిలో షేట్జీలు కట్టించినవి, కరాచీలో కట్టించినవి, బిల్డింగ్స్ అన్నీ మాకే కదా అన్నాడు. 29కి 47కి ఎంత దూరం? 18 years. షేట్జీ లేడుగా, వాళ్ళ పిల్లలు లేరుగా. అయితే మతం మార్చబడ్డారు లేదా హత మార్చబడ్డారు. నేను యాక్చువల్గా ఇతర మతస్థుల మీద నాకు కోపం ఉండదండి. చాలామంది ఏమనుకుంటారంటే రాధా మనోహర్ వాళ్ళకి వ్యతిరేకం అనుకుంటాడు. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళి టిఫిన్ చేస్తారా? భోజనం నేను తిన్నాను, మీ మీద కోపం ఎందుకు ఉండాలి నాకు? మీ డైజెషన్ సిస్టమ్ మీ ఇష్టం సార్. బుద్ధి లేదా? రాత్రి 10ంటికి నువ్వు తింటావు అని నేను అన్నాను. నేను తిన్నాను. ఈ ఇంటర్వ్యూ తర్వాత ఇంకో ఇంటర్వ్యూ ఇస్తా, ఆయన తిన్నాను. మా ఆయనతో జ్యూస్ తాగుతా అంతే. అలా అది ఉదాహరణ. అలా వాళ్ళ మస్తకంలో పుస్తకంలో ఉన్నది వాళ్ళు ఫాలో అవుతున్నారు. నువ్వు అబద్ధాల కోరివి, బొందుగాడివి, అన్ని మతాలు ఒకటే అంటే వెంటనే సిగ్గులే. మీరే కదా సార్ మా పాటలలో నేర్పించారు, పుస్తకాలు నేర్పించారు మీరే కదా సార్. అది అందువలన ప్రతిసారి అన్ని మతాలు ఒకటే జెండా ఎగరేసినప్పుడు చెప్తున్నారు, జెండా మళ్ళీ అగస్ట్ 15 చెప్తారు, మళ్ళీ ఏమైనా పండుగ వస్తే చెప్తారు, మన మీటింగ్ అదే చెప్తారు, ఏదైనా పొలిటికల్ మీటింగ్ అయినా అందరూ ఒకటే. మీరు నేర్పించి మమ్మల్ని అలా మీకు అర్థమైంది కదా విషయం. మీరు గమనించండి, మనకి ఒక 1 year క్రితం వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ ఎవరు తెలంగాణలో? ఆయన పేరు మహమ్మద్ ఏదో ఉంది కదా. కాదు షబ్బీర్ అలీ కాదులే, అతను కాంగ్రెస్. మళ్ళీ వస్తుంది ఆయన. చెప్తే మంచిదే. హోమ్ మినిస్టర్ చేసేటప్పుడు పోన్లే మళ్ళీ వస్తుంది. కానీ విషయం ఏమంటే ఆయన జెండావందనం చేశాడా? చేయలేదని గొడవ అయింది, అది గుర్తుంది. అది మనం అలా ఒకటి కాదు నేను చెప్పేది. ఉద్యోగం పోయినా పర్లేదు అని ఒక టీచర్ శాల్యూట్ చేయను మహమ్మద్ అలీ. అసలు విషయం అది. నేనది వాళ్ళకి మతం ముఖ్యము అనేదాన్ని వాళ్ళు చాలాసార్లు నిరూపిస్తున్నారు. వాళ్ళ మీద కోపం తెచ్చుకోకర్లే, వాళ్ళకు క్లారిటీ ఉంది. నీకు సిగ్గుశానలే, ఎవరు టోపీ పెట్టేసుకుంటావు, అడవిని తినేస్తావు. అసలు మీరు పుస్తకాలు మార్చవచ్చు కదా. ఏనా పుస్తకాలు మాకు చెప్పే విధానం, పిల్లలకు చెప్పే విధానం మార్చవచ్చు కదా. అని ఇప్పుడు మన దేశం స్వతంత్రం వచ్చాక మనం పునర్నిర్మించుకోవచ్చు. వాస్తవానికి ఈ దేశం ముక్కలవ్వకూడదు, సరే అయింది. మనకంటూ హిందువులకి ఒక భాగం వచ్చింది. అంబేద్కర్ గారు కూడా చెప్పారు స్పష్టంగా. ఇప్పుడు నీకు నాకు గొడవ అయింది, ఇక్కడ 5గురు ఉన్నాం మనం, మీ ముగ్గురు ఒకటి, మేమిద్దరం ఒకటి, ఇక్కడ గోడ కట్టేసాం, అయిపోయింది. అక్కడికి మీ ముగ్గురు ఇటు ఉండాలి, మీ ఇద్దరం అటు ఉండాలి కదా. ఇందులో ఒక పెద్ద మనిషి ఒక పోరంబోకి వచ్చి వాడు ఏం కాదు, వాడు సామాన్లు అవి ఏడు పెట్టుకుంటాడు, బాత్రూమ్ అది ఏడు వాడుకుంటాడు, ఇంకెందుకు గోడగట్టేది? గోడగట్టింది ఎందుకు? వాడి దరిద్రం మాకు వద్దే కదా. సో ఆ విధంగా ఇది కంటిన్యూ అయ్యి ఈ రోజున నిన్న అజిత్ దోవల్ ఓ ఫోటో పెట్టారు, చాలా పెయిన్ఫుల్ ఫోటో. నోబడీ కెన్ స్టాప్ ద ఫ్లడ్. సో కాబట్టి సిగ్గులేని అబద్ధాలాడే బొందుగాళ్ళు ఈ దేశ నాశనానికి కారకులు తప్ప వాళ్ళు వీళ్ళు కాదు.
ఒకవేళ ఇప్పుడు హిందూ మన భారతదేశానికి కూడా దుస్థితి రాకుండడానికి మనం ఏం చేయగలుగుతాం? ఎందుకంటే వాళ్ళది జనాభా విపరీతంగా పెరుగుతున్నది. పర్సెంటేజ్ చూసుకుంటే ఆల్మోస్ట్ 1947 నుంచి కూడా డబుల్ అయిపోయింది పర్సెంటేజ్, డబుల్. అప్పుడు 3 ఇప్పుడు 0 పక్కన. తర్వాత ఏంటి పరిస్థితి? ఏముంటుందన్న ఇప్పుడు బంగ్లాదేశ్లో పరిస్థితి ఏంటో, పాకిస్తాన్లో పరిస్థితి ఏంటో సేమ్ పరిస్థితి అంతే. అడ్డుకట్ట ఎట్లా దీనికి ఎట్లా కాదు నాన్న, ఇప్పుడు మీరే ఆలోచించండి లాజికల్గా. అక్కడి నుంచి నీరు వస్తుంది, మీరు కింద కూర్చున్నారు, మీరు చూస్తున్నారుగా. నీరు వస్తున్నప్పుడు ఏం చేయాలి? డౌన్ కదా వచ్చేది, ఫ్లో అయ్యేది. నీరు పల్ల మెరుగు కిందకు వస్తుంది, మీరేం చేయాలి? లేవాలిగా, లేదా కనీసం అక్కడ అడ్డం వేయాలిగా. నువ్వు లేవవు, అక్కడ అడ్డం వెయ్యు. ఎట్లా? మీరేం సొల్యూషన్ చెప్తారు? సొల్యూషన్ చెప్తాను, ఫాలో అవ్వాలిగా. ఇప్పుడు మొన్న కూడా నంద్యాలలో సభలో చాలా చోట్ల ప్రతిజ్ఞ చేయిస్తా, పబ్లిక్లో రోడ్డు మీద చేయిస్తా. హిందూగా పుట్టిన నేను, హిందూగా జీవిస్తున్న నేను, హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. ఒక నేను ఎప్పటి నుంచి చెప్తున్నా ఈ విషయం మనకు, నా చుట్టుముట్టు అందరినీ ఇది కట్ చేయను ఆయన అంటే నాకు కట్ చేయి చేపిస్తారు. దానివల్ల మీకు ఏమి ఇబ్బంది అవ్వట్లేదా? మరి ఎట్లా మిగతా అందరూ ఏమన్నారా? ఎవరేమనాలి? కాదండి, ఇప్పుడు నా మాతృదేశాన్ని నేను గౌరవిస్తాను, నా మాతృభూమిని ప్రేమిస్తాను, మా అమ్మా నాన్నే గౌరవిస్తా అనేది ఎంత సహజమో ఇది కూడా అంతే సహజం కదా. దోషమే ఉంది? హిందువుల దగ్గర కొంటే హిందువుల దగ్గర తింటా అంటే అది తప్పేముంది అసలు? ఇప్పుడు మీరు కావాలితే మీరు పోచమ్మ తల్లికి మేకనో కోడినో ఇచ్చి పట్టుకెళ్ళి సలీంకి ఇవ్వండి జట్కా మాంసం, అలా తినడు కదా. సేమ్. అతనికి ఓ నియమం ఉండొచ్చా, నాకు ఉండద్దా కదా? ఇప్పుడు మీరు బాగా గ్రహించండి, నా ఇంటర్వ్యూస్లో వీడియోస్లో చాలామంది తప్పుగా ఊహించుకునేది ఏంటంటే రాధా మనోహర్ ఈజ్ ఎగ్నెస్ట్ అదర్ రిలిజియన్స్. నో, ఐఎమ్ ఎగ్నెస్ట్ ఇన్హ్యూమానిటీ. ఈ అమానవత్వాన్ని వ్యతిరేకిస్తున్నాను, అవినీతిని వ్యతిరేకిస్తున్నాను, అన్యాయాన్ని వ్యతిరేకిస్తున్నాను, అక్రమాన్ని వ్యతిరేకిస్తున్నాను, ఈ దేశ ధర్మాలని నాశనం చేసే వాళ్ళని వ్యతిరేకిస్తున్నాను. అలాగే హిందువుల్లో బొందుగాలని నేను వ్యతిరేకిస్తున్నాను. అంతే తప్ప మనం అసలు ఎవరి మీద వ్యతిరేకం కాదు, వాళ్ళు ఫాలో అవుతున్నారు అంతే. అతను అలాలు ఫాలో అవ్వడానికి నువ్వెవడు వ్యతిరేకించడానికి? అతని సిస్టం అది, అతని ఇష్టం అది కదా. నీకేం పండా అలాలుందా? నీకేం పండా కదా కదా. ఇప్పుడు నీకు ఎంత ఇంగితం లేకపోతే ఏడుపాయల దగ్గర కోసే వాళ్ళని తెచ్చి నువ్వు గోయించేది, నీకెంత ఇంగితం లేకపోతే కదా. నువ్వు మొక్కే పోచమ్మ తల్లిని అతను మొక్కడు కదా. అతను అలాలు చేసి కోసిన కోడో మేకో నువ్వు ఎట్లా పెడతావు? ఇంగితం ఉండాల్సింది ఎవరికి ఇప్పుడు? అందుకే చాలా స్పష్టంగా చెప్తాను, మారాల్సిందెవరు, మాట్లాడాల్సిందెవరు, పోట్లాడాల్సిందెవరు, పరిశీలించాల్సిందెవరు, పరిణామాలను ఎదుర్కోవాల్సిందెవరు? ఇది కాకుండా ఇంకేమైనా నాన్న ఇప్పుడు ఒకటైతే చెప్పగలను, గుర్తుపెట్టుకోండి, అన్నిటికీ ఆన్సర్ ఒకటే, ఎడ్యుకేట్ ఎడ్యుకేట్ ఎడ్యుకేట్. అదర్వైజ్ రెడీ ఫర్ ఎరాడికేట్ ఎరాడికేట్ ఎరాడికేట్. నీ ఇష్టం అది. డాక్టర్ గారు చెప్పారు, మెడిసిన్ ఇచ్చారు, డ్రాప్స్ వేసుకోమని. దేంట్లో వేసుకోవాలి? కంట్లో అని చెప్పారు, కంట్లో వేసుకో. సార్ కంట్లో నాకు నచ్చదు సార్, మంట ఉంది సార్, ముక్కలు పోసుకుంటా, నోట్లో పోసుకుంటా. అరే హోల్స్ ఉన్నంత మాత్రం హోల్సేల్ ఎక్కడ పడితే అక్కడ వాడద్దు. అది కంటికి ఇచ్చిన మెడిసిన్ కంటికి వాడాలా కదా మరి కదా. కాబట్టి ఈ దేశం నిలబడాలంటే హిందువులే ఉండాలి. ఈ మాట నాది కాదు, మళ్ళీ కేకే మహమ్మద్ చెప్పాడు. మహమ్మద్ ఆర్కియాలజిస్ట్ ఏం చెప్పాడు? అదే అయోధ్య విషయంలో పనిచేసిన ఆయన కేకే మహమ్మద్. అంటిల్ హిందూస్ ఆర్ మెజారిటీ, టిల్ దట్ టైమ్ ఓన్లీ దేర్ విల్ బి సెక్యులరిజం, దేర్ విల్ బి రాజ్యాంగం ఇన్ దిస్ కంట్రీ. ఇంకా అదేముంటుంది సార్ సినిమా. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కడో 9 ఏళ్ళు అంట అమ్మాయి వయసు,
పెళ్ళికి ఖురాన్ ప్రకారం ఏమో వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఈ 3 పుస్తకాలు ఉన్నాయి కదా, 3 గ్రంథాలు మన దాంట్లో కలుపుకుంటే భగవద్గీత మేజర్గా భగవద్గీత, బైబుల్, ఖురాన్ ఉన్నాయి కదా, ఈ 3 లేదు గొప్పది. నేను అది చాలాసార్లు చెప్పాను నా ఇంటర్వ్యూలో. నాకు అర్థమవుతుంది, తెలుసుగా. 3 పెట్టండి, ఓ మార్కర్ పెన్ తండి, మానవత్వానికి ఏది వ్యతిరేకం ఉంటే అది కొట్టేయండి లేదా చింపేయండి. ఇప్పుడు మానవతా వ్యతిరేకం బైబుల్ ఎట్లా మానవతా వ్యతిరేకం అవుతుంది? మీరు చదివితే అర్థమవుతుంది, లేదా చదవమంటే చదువుతాం. వాళ్ళు చెప్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు మీరు ఆల్రెడీ మన ఛాలెంజ్ చేసి 26 క్వశ్చన్లకి ఎవరైనా సమాధానం చెప్తే అని, దానికి విజయ్ ప్రసాద్ రెడ్డి గారు మీకు నేను వస్తానని రెడీ ఉన్న ఛాలెంజ్కి అని అంటున్నాడు కదా. నేను మరి చెప్పాను కదా, నియమం ఉంటుందిగా. నియమం అంటే ఇప్పుడు నేను ఎవరితో డిబేట్ చేయాలి చెప్పండి? క్రిస్టియన్స్తో కదా. ఎలా క్రిస్టియన్? నీ పేరు నీ పేరు చివరి ఏమొద్ది? రెడ్డి. అతని పేరు చివరి ఏమొద్ది? నువ్వెవరు? అతనెవరు? హిందువులు పుట్టినోడే. ఇప్పుడు మీరు ఏం కారు తీసుకొచ్చారు? దాని మీద ఆడి అండ్ డ్రై, అది మీ డాడీ అండ్ డ్రై అవుతుందా? ఆటో వెనకాల ఆడి దాటి అవుద్దా? నువ్వు అందుకని నేనైతే ఇప్పుడు క్లారిటీ ఉండాలి. అంతే 50-50 కాదు కదా. వీళ్ళు మాకు పుట్టిన వాళ్ళు మాతో ఎట్లా కూర్చుంటారు కదా కదా. ఇప్పుడు నేను ఆనియన్ తిన్నాను, నువ్వు చెప్తావు ఆనియన్ నువ్వు తినవు కదా, నీకు నచ్చదు కదా, దాన్ని పడేసేయి అన్నావు అనుకో, అది దానికి ఇష్టం ఉంటే నేను పాడేయలేనుగా, అవునా? నేను వెంటనే పడేస్తాను, ఎందుకంటే దాన్ని నేను తిన్న కాబట్టి వ్యతిరేకిస్తాను కాబట్టి. మీరు కాఫీ తాగరన్నారు కదా, ఈ కాఫీలో ఉమ్ము పోయి అని అనుకో, ఉమ్ము పోస్తా, ఎందుకంటే దాన్ని వ్యతిరేకిస్తున్నానని నీకు నిరూపించడానికే. మరి అతను క్రైస్తవుడు ఎలా అవుతాడు? అన్నీ వాడేసి తీసుకుని నీకు తోక కావాలి, పేరు కావాలి, సర్టిఫికెట్లోనూ కావాలి, పెళ్లి చేసుకున్న పిల్లానికి అదే కులం కావాలి. నువ్వు డూప్లికేటు, నువ్వు కేటు ప్లస్ డూప్లికేటు. స్వామి ఇది ఎంత బాగానే ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నట్టు ప్రపంచం మొత్తం హిస్టరీ మొత్తం అసలు చూసుకుంటే దేశాలు కానీ ప్రపంచం కానీ ఏదైనా ఇప్పటి వరకైతే ఏ ఇస్లాం దేశం కూడా బాగుపడినట్టు చరిత్రలో ఎక్కడ లేదు. ఆఫ్ఘనిస్తాన్ అయినా, పాకిస్తాన్ అయినా, ఇప్పుడు చూసిన బంగ్లాదేశ్ అయినా, ఎక్కడ పోయినా కూడా పరిస్థితి బాగాలేదు. కానీ ఇక్కడ ఇప్పుడు ఎక్కువ జనాభా పెరుగుతుంది కూడా ఇండియాలో ముస్లిం అన్నమాట, ఇస్లామే పెరుగుతుంది. కానీ మీరు ఎప్పుడు వ్యతిరేకంగా ఎక్కువ సార్లు ఈ క్రిస్టియన్ మీద లేదా ఈ గొర్రెల మీదనే ఎక్కువ పోటీ, వాళ్ళ మీద ఎక్కువ చేస్తుంటారు కదా. ఎందుకు ఈ ముస్లిం మతం మీద అంత వ్యతిరేకత చూపించలేకపోతున్నారు? ఇప్పుడు ఎవరు వచ్చి మీ ఇంటి దగ్గరికి ఇది కొనుక్కో ఇది కొనుక్కో ఇది కొనుక్కో అన్నారో వాడి మీద అరుస్తావా? ఎక్కడో షాపులో అమ్మేవాడి దగ్గర అరుస్తావా? నీ ఇంటికి వచ్చి సతాయించేవాడి దగ్గర కదా. ఇంటికి వచ్చి సతాయించడం చేస్తున్నాం కదా కాదండి. ఇప్పుడు ఎక్కువ డేంజర్ కూడా ఈ ఎక్కువ డేంజర్ ఎవరితో ఉన్నది మనం గ్రహిస్తే. ఇప్పుడు ఎడ్యుకేట్ చేయడం అనే దానికి మనం ఎడ్యుకేట్ చేస్తాం. ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పా ఎక్కడ కొనాలి ఎక్కడ తినాలి, అవునా? ఎడ్యుకేట్ చేయడం వేరు, ఎవరైతే అటాక్ చేస్తున్నారో వాళ్ళతో మనం రియాక్ట్ అవ్వడం వేరు కదా. అది చేస్తున్నాం. ఇప్పుడు ఇళ్ళ దగ్గరికి వచ్చి అడుక్కునేది ఎవరు? ఇప్పుడు మొన్న రోడ్డు మీద వెళ్తున్నాం తిరుపతిలో, నేను బండి ఆపి వీళ్ళు ఎక్కడ ఉన్నారా వెనకాల ఇంకా రాలేదని వీళ్ళకి ఫోన్ చేద్దామని బండి ఆపితే ఒక రాజమండ్రి గోదావరి గొర్రె, సార్ మీరు టీవీలో యూట్యూబ్లో వస్తారు కదా అన్న. అవునమ్మా అన్న. ఆ వాటాన్ని బట్టి తెలిసిపోయింది ఆవిడ. చెప్పమ్మా అన్న. అల్లా వాదం రోడ్డు మీదే, ఆ వీడియో కూడా చూడొచ్చు. రోడ్డు మీద అల్లా వాదం పెంచేసేసి, పోనీ నువ్వు పరిశుద్ధం అన్నావు కదా, పోనీ చదువు అన్నా. చదవదు, వాదం. తిరుమలలో పనిచేసే వాళ్ళలో గొర్రెలు ఉన్నాయన్న. పనిచేస్తావు నీకేం నొప్పి అన్న. పైసలు ఇచ్చే మేమే కదమ్మా, ఉండిల్లో డబ్బులు వేసేది మేమే కదా. వాడి పేరు వెంకటేషు, సర్టిఫికెట్లో హిందువు, పనిచేసేది వెంకటేశ్వర దగ్గర, వెళ్ళేది చర్చికి. వాడు చీటర్ కదమ్మా. ఆ చీటింగ్ చేసేవాడి పట్ల మేము వ్యతిరేకించాలి కదా. కదా అక్కడ రాసి ఉంటుంది. టీటీడీ ఆఫీసులో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుంది? ఇది ఉద్యోగం కాదు, ఇది శ్రీవారి సేవ. వెంకటేశ్వర వల్లనే కదా ఉద్యోగాలైనా
యూనివర్సిటీలు అయినా, హాస్పిటల్ అయినా, స్విమ్స్ అయినా, రుయా అయినా ఇవన్నీ నడిచేది. అవునా? ఎవరి వల్ల నువ్వు తింటున్నావో ఆయన దేవుడు కాదు, సాతానని చెప్పి నువ్వు ఆయన సొమ్ము తింటూ, వాడు ఎవడో ఉన్నాడు బందర్లో, వాడు దేవాదాయ శాఖలో పనిచేస్తాడు, ఆడు గొర్రె, వాడికి జీతం వస్తే వాడి జీతం ఎక్కడి నుంచి ఇస్తారు? హుండీలో డబ్బులు కదా. వాడు ఆ డబ్బుల్ని తెచ్చి ఇస్తారు కదా అటెండర్, ఇస్తే దాన్ని అక్కడ పెట్టమంటాడు. పెట్టమని ఎవరో వాళ్ళ బంధువునో ఎవరినో పిలిచి ఈ డబ్బులు పెట్టుకెళ్ళి షాపులో ఇచ్చేసి ఆ డబ్బులకు ఇంకో డబ్బులు తెమ్మని ఆ డబ్బులు తీసుకుంటాడు. సిగ్గులేని గొర్రె. ఈ డబ్బులు మంచిగా గుళ్ళోవి ఇప్పుడు ఈ గుళ్ళో డబ్బులు కాగితాలని ఇంకో షాపులో ఇచ్చి మార్చుకుని వాడతాడు. మరి బాడీ ఎవరిచ్చారు? హిందువులేగా. ఉద్యోగం ఎవరిచ్చారు? హిందువులేగా. చచ్చిపోయి కొత్త బాడీతో వచ్చామని చెప్తున్నా, కొత్త పేరుతో, కొత్త బాడీతో. ఇప్పుడు దేవుని పేరు చెప్పి వ్యాపారం చేస్తున్నాడు ఏమన్నా? మరి దేవుని పేరుతోటి వ్యాపారం చేస్తున్నాడని మనం ఎట్లా చూడాలి? వీళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పవచ్చు? అంటే ఏదైనా ఉదాహరణ చెప్పినాను. చాలా వరకు ఇప్పుడు టీటీడీ తీసుకుందాం, ఉద్యోగులే టికెట్లు అమ్ముతున్నారు. నాకు కూడా చాలా మంది అప్రోచ్ అయ్యారు. వాళ్ళ టికెట్లు బ్లాక్లో అమ్మడం, అదొక్కటే కాకుండా కూడా ఈ దొంగ బాబాల పేరు బిజినెస్ చేయడం, దేవుడు వస్తాడు కనిపిస్తాడు మేము మాట్లాడిస్తాం తీరుస్తామని చెప్పి మొక్కులాటమని మొక్కియడం, ఇవన్నీ వ్యతిరేకించడమే. అమ్మవారు వచ్చేసిందని చెప్పేసి పూజలు తీసేసి వాళ్ళకి కాదు నాన్న, డబ్బులతో పనే ఉంది. వ్యాపారం చేస్తారు కదా దేవుడి పేరు చేయకూడదు. అది ఎట్లా మనం కట్టేసేది? ఎట్లా? అది నీ ఎడ్యుకేషన్ బట్టి ఉంటుంది. ఉదాహరణ ఉన్నా ఇండివిజువల్ ఎడ్యుకేషన్ నువ్వు ఎడ్యుకేట్ చెయ్యి నీ స్థాయిలో. నేను చేస్తున్నాను. ఇప్పుడు పొద్దున్న ఇద్దరు దేవాదాయ శాఖ వాళ్ళే వచ్చారు. స్వామి నేను కూడా మారినాను స్వామి, నీ వలన నా పర్సెప్షన్ మార్చుకున్నాను, ఓ 20% జనానికి అర్థమైంది స్వామి అని చెప్పాడు. అలాగే మొన్న కుర్రోడు ఫోన్ చేశాడు, కుర్రోడే వాడు మెసేజ్ కూడా పెట్టాడు. మీరు చదవచ్చు, రాజమండ్రి నుంచి వాడు చదువుకునే పిల్లడు. వాడు మొన్న కొంచెం మాట్లాడాను, ఇంకా మళ్ళీ మాట్లాడడం కుదరలేదు. ఆ పిల్లడు మెసేజ్ మీరు చదువు చూడండి. బాగుంది, చదవండి. ఇంగ్లీష్లో ఉంది కదా, పైకి చదవండి. గురుగారు మీకు కొంచెం టైం ఉంటే దయచేసి కాల్ చేయండి. మొన్న మీరు కాల్ చేసినప్పుడు చాలా హెడ్ఏక్గా ఉంది, పైగా సడన్గా మీరు కాల్ చేసేసరికి నాకేం మాట్లాడాలో తెలియలేదు, షాక్లో ఉండిపోయా. నా కోసం మీ వాల్యుబుల్ టైం ఇచ్చి మొన్న కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మీలాంటి వాళ్ళు చేసిన వీడియోస్ని స్ఫూర్తిగా తీసుకొని దేశం కోసం, మన పూర్వీకుల కోసం, మన పవిత్ర గ్రంథాల కోసం పోరాడతాం. జై శ్రీరామ్. ఇలా చాలామంది పిల్లలు, విద్యార్థులు చాలామంది ఈ మార్పు వస్తే చాలు, ఒక 10% హిందూస్లో మార్పు వస్తే చాలా మంచి జరుగుతుంది ప్రపంచానికి. స్వామి వివేకానంద చెప్పారు, అనిపిసింది చెప్పింది, ఈ దేశంలో హిందుత్వం నశిస్తే ఈ భూమి మీద మానవత్వం నశిస్తుంది. కాబట్టి ఈ భూమి మీద ఉండవలసిన ముఖ్యమైన దేశం భారతదేశం. ఎందుకంటే ప్రపంచం యొక్క మేలు కోరేది ఇది. ఇప్పుడు ఓసరవెల్లి అని ఒక అతను ఉన్నాడు, అతను ఎంపీగా కూడా చేశాడు. అతను అంటాడు క్రిస్టియానిటీ పెరిగితే ఏమైంది అంటాడు. ఒక గోదావరి అమ్మాయి గట్టిగా 20 ఏళ్ళు ఉండవు, ఆ అమ్మాయిని అడిగారు ఏదో ఒక బయట ఊరికే, ఇప్పుడు మొత్తం అంతా మీ గొర్రెలు అయిపోయారు అనుకో, అప్పుడు ఏం చేస్తారు అంటే మనుషుల్ని సంపం కానీ గుళ్ళన్నీ కూలగొట్టేస్తాం. అసలు అంత లో ప్రొఫైల్ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? పనికి మన పుస్తకాల్లోంచే కదా. ఇప్పుడు రాజమండ్రిలో పెద్ద మసీద్ అని పిలుస్తారు, ఏంటది? వేణుగోపాల స్వామి గుడి. రాత్రి కూడా క్యాబ్ అతను వచ్చాడు, క్యాబ్ అతను చెప్తున్నాడు, అతని పేరు నవాజ్ మహమ్మద్ ఏదో. సార్ ఈ దేశంలో ఎవరు ముస్లిమ్స్ లేరు సార్, అంతా కనబట్టడే సార్. ఒక 3-4 తలాలు వెనక్కి వెళ్తే నేను కూడా హిందూనే సార్. ఇక్కడ ఎవరు ముస్లిమ్స్ లేదు సార్, ఇక్కడ ఎవరు క్రైస్తవులు లేరు సార్ అని చెప్పాడు. సార్ అదే సార్ నేను నెత్తి నేరు కొట్టుకునేది. జేమ్స్ ఫాదరు జాక్సన్ ఫాదరు జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్న,
ఇది స్వర్గము కన్నా మిన్నా. ఇది 94 రాసుకున్నారు సార్ ఈ పాట? 92. 92లో రాసుకున్నారా? నేను రాయలే, ఎవరు పుణ్యాత్మలు రాశారు. అది ఒక్క ముక్కే వచ్చి నాకు. అది మిగిలింది అది ఇంకా 5 చరణాలు ఉన్నాయి. నిజామాబాద్లో కళ్ళు లేని ఆయనకు వచ్చు, ఆయన అడిగి రాసుకుని స్టూడియోలో రికార్డ్ చేసాం. ఇంకా 2 చరణాలు అయ్యాక దాన్ని తర్వాత ఇంచుమించుగా. లేదు లేదు లేదు, నేర్చుకోలే, బ్లడ్లో ఉందంతే. ఇప్పుడు ఇంత వేగంగా ఈ పాట పాడినా, ఇందాక ప్రశస్తాయిందో పాడాను కదా, ఇదే గొంతుతో బెంగాలీ పాట పాడతా. మాయాపూర్ అని బెంగాల్లో ఒక గ్రామం, అది ఇస్కాన్కి వరల్డ్ హెడ్ క్వార్టర్. అది నదియా అనేది జిల్లా, నవద్వీప్ అంటాం. అది ఒక 100-150 ఏళ్ళ క్రితం ఒక పాట ఏమిటంటే, నాదియా నాదియా గోద్ మే నిత్యానంద మహాజన్ పతియచ నామ హొట్టో జీవేరా కొరన్. నాదియా గోద్ మే నిత్యానంద మహాజన్ పతియచ నామ హొట్టో జీవేరా కొరన్. श्रद्धावान जाना है, श्रद्धावान जाना है, पातियाचे नाम हटो जीवेरा करन, पातियाचे नाम हटो जीवेरा करन. అంటే ఏంటంటే చెప్పాలి కదా, బెంగాలీ. నాదియా గోద్రిమే నిత్యానంద మహాజన్ పాతియాచే నామ హట్టో జీవేరా करन. హట్ట అంటే బెంగాల్లో షాప్ అని అర్థం. నామహట్ట భగవంతుడి యొక్క నామాన్ని అమ్మే షాపు ఒకటి ఈ నదియా గ్రామంలో పెట్టారు. గోద్రమ ద్వీపంలో షాపు ఓపెన్ చేశారు. ఎవరు? నితాయ్, నిత్యానంద మహాప్రభు, బలరాముడు. ఆ షాపు. ఈ నామం కొనుక్కోవాలంటే ఏం చేయాలి? ఏదో కొనుక్కోవాలంటే డబ్బులు కావాలిగా. అక్కడ ఏం చెప్పారంటే, శ్రద్ధవాన్ జానా హే, శ్రద్ధవాన్ జానా హే, శ్రద్ధ అనే ధనం పెట్టేది కొనుక్కోండి. అది అసలు ఉదాహరణ చెప్తున్నా అంతే. నన్ను ఇంకా లాస్ట్ క్వశ్చన్ అడిగిన పాపం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సనాతన ధర్మాన్ని కాపాడే యూత్ కోసం ఏమైనా మీరు చెప్పాల్సిన? మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు. ఈ దేశంలో జన్మించి ఈ దేశం కోసం జీవించి ఈ దేశం కోసం మరణించినటువంటి ఎందరెందరో మహానుభావులు. ఒక పాటలో ఒక సంఘ గీతలో ఉంటుంది. ఆ గీత ఏంటంటే చాలా అద్భుతమైనటువంటిది. రెండోయి రండి మన సంఘానికి, దండలేతము దండిగా జననికి. రెండోయి రండి మన సంఘానికి, దండలేతము దండిగా జననికి. 3 లోకాల ముచ్చటైన తల్లి, వేడుకోనోళ్ళనో చేటి తల్లి. కూడుగుడ్డ బతుకు తెరువునిచ్చే తల్లి, శుభములీయంగా వచ్చినాది మళ్ళీ. రెండోయి రండి మన సంఘానికి, దండలేతము దండిగా జననికి. దేశ దేశాల దీపాలారిపోయిన, దేవతల రాక్షసుల యుద్ధాలు దొర్లిన, మినుకు మినుకంటూ మన జాతి వెలిగిందిరా, జగతిలో తన ఖ్యాతి చాటుకొన్నాదిరా. రెండోయి రండి మన సంఘానికి, దండలేతము దండిగా జననికి. అర్థమైందిగా? మనం అందరం కలిసి ఈ భారతదేశాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ భారతదేశం ప్రపంచానికి ఆయుర్వేదాన్ని ఇచ్చింది, ఈ భారతదేశం యోగాన్ని ఇచ్చింది, ఈ భారతదేశం ఎన్నో గ్రంథాలను ఇచ్చింది, ఎలా జీవించాలో నేర్పించింది. ప్రపంచం బట్ట కట్టనప్పుడే అగ్గిపెట్టిలో పట్టుచీర పెట్టినటువంటి దేశం ఇది. ప్రపంచంలో ఏ కట్టడాలు లేనప్పుడే పెద్ద పెద్ద కట్టడాలు కట్టిన దేశం ఇది. వీళ్ళ అంటేనేమో బాధపడతారు. ఏదో అంటే చేతస్థమోగుడు చెబితే అర్థం చేసుకోరు, కొడితే ఏడుస్తాడని సామెత. అలాగా ఈ పనికి మాలిన ఎడారి మతాల వల్ల ప్రపంచంలో సర్వనాశనం అయిపోయింది. కోట్ల మందిని చంపేస్తూ ఉన్నారు. ప్రపంచంలో ప్రతి వాడికి హక్కు ఉంది, ప్రతి ప్రాణికి హక్కు ఉంది అని రాసిన బుక్కులు మనవి మాత్రమే.
కేవలం నమ్మినవాడు, వాడు గాడ్ అన్నవాడిని నమ్మినవాడే భూమి మీద ఉండాలనుకునేటువంటి మూర్ఖపు మతాలు నశించుగాక, మూఢ మతాలు నశించుగాక, అజ్ఞాన మతాలు నశించుగాక, క్రూర మతాలు నశించుగాక, అన్యాయ మతాలు నశించుగాక, పాషండ మతాలు నశించుగాక, ఎడారి మతాలు నశించుగాక, సనాతన ధర్మం వర్ధిల్లుగాక. ఎవరైనా కామెంట్లు పెడితే మీ నాన్న పేరు చెప్పి పెట్టండి. ఇంకో క్వశ్చన్ అడుగుతుంది స్వామి, మొదలు అడగాలనుకుంది మర్చిపోయినా, ఇది మొదలు యాడ్ చేసుకుంటే అవసరం ఉంటుంది. స్వామి ఇప్పుడు ఈ దళితులను చిన్న చూపు చూస్తున్నారు కదా, దళితులని అంటే చిన్న కులాలను అనిపించి, చిన్న కులాలు అంటూ కులాలు లేవు నా దృష్టిలో, కానీ చిన్న కులాలను పేరు పెట్టి ఊళ్ళలో వాళ్ళని చిన్న చూపు చూడడం వలన వీళ్ళందరూ మతాలు మారుతారు అనేది ముఖ్య ఉద్దేశం కదా. వీళ్ళని ఇట్లా చిన్న చూపు చూడకుండా చేయాలంటే కాదు నాన్న. శంకర్ల వారు 2000 సంవత్సరాల క్రితం నెత్తినేరు కొట్టు చెప్పారు. హనుమాచార్యుల వారు 600 ఏళ్ల క్రితం, రామానుజాచార్యుల వారు 1000 ఏళ్ల క్రితం, గట్టిగా 200 ఏళ్ల క్రితం కూడా చెప్పారు. ఎంతమంది చెప్పారు. ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఆకడ నాతడే హరి నెరిగిన వాడు, ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే పండుండే బంటు నిద్రయునొకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సడి భూమి ఒకటే. బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే. అన్నీ ఒక్కటే అని మనం పాటల్లో చెప్తున్నాము, ఎన్నో చేస్తున్నాము, కానీ చిన్న చూపు చూడడం కానీ వాళ్ళని తొక్కేయడం. అందుకని అలా నేనేమంటానంటే, ఎవడైనా నాది అగ్రకులం అంటే అది ఉగ్రకులం. ఎవడైనా నాది అగ్రకులం అంటే వాడిది ఉగ్రకులం. మీకు ఆయన తెలుసా? మిల్లెట్స్ గురించి చెప్తారే. సత్యనారాయణ కాదు, ముస్లిం అండి, చాలా మంచి ఆయన. మిల్లెట్స్ నానా, ఆయన పేరు రావట్లేదు, 5 అక్షరాలు వస్తుంది. ఆయన అమెరికా అక్కడికి వెళ్ళి మిల్లెట్స్ గురించి బాగా ప్రచారం చేశారు. మంతెన సత్యనారాయణ గారు ప్రకృతి, వీరి పేరు వస్తుందని గుర్తొస్తుంది చూడు. మిల్లెట్స్, అయ్యో ఆయన పేరేంటి వస్తుంది, టైంకి రాలేదు. ఏమి కరీం కాదు సంథింగ్ లైక్. ఎప్పుడైనా గమనించండి, కాదర్వల్లి గారు ఏం చెప్తారు? మానవ కులం. మనది ఏ కులం? మానవ కులం. అన్నమయ్య హరికులము అన్నాడు, అదే మనకి హరికులం. ఓకే, సో నేను చాలాసార్లు చెప్పాను, ఎక్కడైనా ఏదన్నా ఊళ్ళో మీరు పలానా కులం కాబట్టి గుళ్ళోకి రానేమో అంటే వాళ్ళని తనడానికి నేనే వస్తాను. ఎందుకని? గుడి ఎవరిది? అందరిది కదా. మనం అందరికీ ఏం చెప్తున్నాం? బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడే అని చెప్పి నువ్వు రావద్దు అంటే ఎట్లా అవుద్ది? అందరిలో పరబ్రహ్మం చూడు, అందులో ఆత్మను చూడు అని చెప్తే నువ్వు పైన రంగు చూస్తా, వాడి పుట్టుకు చూస్తా అంటే నీ పుట్టుకేందిరా ఇక? బట్టేబాజీ అంటే అర్థమైంది? బట్టేబాజీ అంటే అర్థమైంది? అర్థం తెలియదు, కంటిన్యూషన్ కోసం అడిగా. వాడిని నువ్వు క్వశ్చన్ చేసి వాడు గుళ్ళో రావడానికి అర్హత ఏంటి? స్నానం చేస్తే చాలు, వాడు స్నానం చేస్తే చాలు గుళ్ళో రావడానికి. ఎవరైతే ఏంది? ఇప్పుడు మా గురువుగారు ఉన్నారు, అమెరికన్, తెలుసా? మా గురువుగారు అమెరికన్ క్రిస్టియన్. మరి ఆయన గురువు ఎట్లేరు? గుణాల ద్వారా. ఆయన సన్యాసి, మేము మొక్కుతాం. ఆయన వేరే దేశం, వేరే రిలీజియన్ కాదు కదా, గురువు. వ్యాసుడే కులమందు వాసిగా జనించే, విదురుడే కులమందు వృద్ధి నొందే. నీ భక్తులకు కులమతాలేల భూషణ వికాస, శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. కాబట్టి పైన చూడొద్దు, పైన చూసేవాడు పైకి వెళ్ళడం గుర్తుపెట్టుకోండి, రాసుకోండి అంతే. నన్ను ప్లీజ్ వాళ్ళు గోల్ పెడతారు పాపం.